వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. కరీంనగర్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో పాల్గొన్న రామచంద్రరావు రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం మేమే కొంటామని సివిల్ సప్లై మంత్రి ఇంకో మంత్రి ఒక మాట చెబుతూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యంతో పాటు మొక్కలను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కేంద్రమే కొంటదని అబద్దాలు ఆడుతూ రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. 2 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షానికి నష్టమైన మామిడి పంట రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రులు కూడా ఒకరికొకరికి వారు చెప్పే మాటలో పొంతం లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మేము 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్తున్నారు. దాని వేరే మంత్రులు మేము 40 కొన్నాం 50 కొన్నాం చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే మొత్తం కొనాలి అని చెప్తా ఉన్నారు. దీని యొక్క ప్రొసీజర్ ప్రకారం కూడా రాష్ట్రం అయితే ఎంతైతే కొంటుందో ఆ కొనేటటువంటి యొక్క ఇండెంట్ ముందు కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వీళ్ళు కొన్న ప్రతి ధాన్యానికి ప్రతి బస్తాకు ప్రతి ఒక్క దప్పడంకు సూత్లీకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము వారు రీఇంబర్స్మెంట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా కేంద్రమే కొనాలి మేమెందుకు కొంటాం అనే మాట్లాడి రైతుల్ని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి, వాస్తవాన్ని మాట్లాడండి, రైతుల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.